హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కొన్ని జోక్స్తో మీ ముందుకు వచ్చాను నేను. ముగ్గురు ఆడవాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అందులో మొదటి ఆవిడంది చాలా గొప్పగా చెప్తోంది. మా ఆయన నా కోసం మేకప్ కిట్ తెచ్చారు తెలుసా అంది. అందులో రెండో అమ్మాయి కొంచెం ఉడుక్కుంది. సరేలే, మా ఆయన తీసుకొచ్చారు అమెరికా నుంచి డైమండ్ నెక్లెస్ నా కోసం అంది. వీళ్ళిద్దరిని చూస్తున్న మూడో అమ్మాయి అంది, మీ భర్తల కంటే మావారే నయం. ఎందుకు అన్నారు వాళ్ళు. ఉన్న ఆస్తినంతా నా పేరు మీద రాసేసాడు, హిమాలయాలకు వెళ్ళిపోయారు, మళ్ళీ కూడా రారట, కూడా తిరిగి ఇంటికి రారట తెలుసా అంది. ఒక కోర్టులో కేసు విచారణ జరుగుతోంది. జడ్జి అన్నాడు, ఏమయ్యా నువ్వు ఒకే చీరల షాప్లో 3 రోజులు దొంగతనం చేశావు, ఎందుకు అన్నాడు. ఆ దొంగ చెప్తున్నాడు, అయ్యా మా ఆవిడ నాకు మంచి చీర తీసుకురమ్మంది, అంత ఆర్థిక స్తోమత నా దగ్గర లేదు, అందుకని దొంగతనం చేశాను అన్నాడు. మరి రెండో రోజు అన్నాడు. రెండో రోజు అదే చీర రంగు నచ్చలేదుట, మార్చుకొచ్చుదామని వెళ్ళాను అన్నాడు. మరి మూడో రోజు ఏంటి అన్నాడు జడ్జి. డిజైన్ నచ్చలేదుట, అందుకని మళ్ళీ వెళ్ళాను మార్చుకుందామని. అంతేనండి అన్నాడు దొంగ. అదండి, ఆడవాళ్ళ సెలెక్షన్స్ అలా ఉంటాయి. ఒక ఆవిడ చెప్తోంది, ఏమండి 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 అని పిలుస్తోంది. భర్త అన్నాడు, ఇదిగో నువ్వు నా దగ్గర గారాలు పోకు, కిందటి వారమే కదే 2 కొత్త చీరలు, ఒక నెక్లెస్ కొన్నాను, ఇంకా నా దగ్గర డబ్బులు లేవు, రూపాయి కూడా లేదు అన్నాడు. అంటే మీకు అప్పు కావాలా అండి, నేను ఇస్తాను, ఎంత కావాలో చెప్పండి అంటుందండి. చాలా గడుసుది భార్య. ఓ ఫంక్షన్కి భార్య భర్త రెడీ అవుతున్నారు. భర్త టైం చూసుకుంటున్నాడు. ఎంతసేపే, త్వరగా తెములు, రెడీకా, వెళ్దాం అన్నాడు. భార్య అంది, నేను రాను అంది. ఏమైందే అన్నాడు. ఏమైంది ఏంటి, నా దగ్గర మంచి చీరలు ఏవీ లేవు, కొత్తవి అంది. అలాగా, నాకు తెలిసే, అందుకనే నేను తీసుకొచ్చాగా నీకోసం కొత్త చీర అన్నాడు. ఏది చూపించండి అంది భార్య. చూపించాడు. ఇదిగో, ఆహా ఎంత బాగుందో, ఇలాంటి కలర్ చీర నా దగ్గర అస్సలు లేదండి, ఎక్కడ కొన్నారు, ఎంత కొన్నారు, ఎక్కడ కొన్నారండి అంది. భర్త అన్నాడు, కొనలేదు, మన బీరువాలోనే దొరికింది అన్నాడు. అదండి, ఈ వారానికి ఈ 4 జోక్స్. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకా కొన్ని జోక్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మా వీడియోని, మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం.